నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో ప్రధానంగా మన సనాతన సాముద్రిక శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలని మనం మనకి ఎలా అన్వయం చేసుకోవాలనేటువంటి విషయాన్ని వాళ్ళు మీకు విశదీకరిస్తాము. మానవునిగా మనం జన్మ ఎత్తినప్పుడు కర్మగతమైనటువంటి అంశాలు ఆధారంగా మన జననం జరుగుతుంది. అది గత జన్మ వాసనల ద్వారా మనకి సంక్రమిస్తుంది. ఆ కర్మగతమైనటువంటి అంశాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, దాన్ని మనం బీజాలు అన్నాము. అంటే ఒక మొక్క విత్తనం అది ఎన్నో తరాల నుంచి దాని యొక్క లక్షణాలను తీసుకుని తర్వాత తరాలకు అందిస్తూ ఉంటుంది. అంటే గత జన్మలో ఉన్నటువంటి లక్షణాలు బీజ రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి. అవి క్షేత్రంలో పడినప్పుడు, అంటే విత్తనం భూమిలో మొలకెత్తినప్పుడు అవి దాని యొక్క లక్షణాలను మళ్ళీ ప్రతిబింబించి ఫలాలుగా, పుష్పాలుగా, పత్రాలుగా విస్తరించి ఇది అంతరించిపోయేటప్పుడు మళ్ళీ దాని లక్షణాలను బీజాలు నిక్షిప్తం చేసి అంతరించిపోతుంది. అది మళ్ళీ తర్వాత జన్మకు కొనసాగుతుంది. అదేవిధంగా మానవుని యొక్క పూర్వజన్మ వాసనలకు అనుగుణంగా మన జీవితానికి సంబంధించినటువంటి ఈ బీజ లక్షణాలు రేఖల రూపంలో మన చేతిలో నిక్షిప్తమవుతాయనేటువంటిది ఈ శాస్త్రానికి ప్రాతిపదిక. ఆ లక్షణాలన్నీ కూడా జీవశక్తి, జ్ఞానశక్తి, ఆత్మశక్తి, యోగశక్తి, విచక్షణకు సంబంధించిన అన్ని అంశాలు కూడా వివిధ రేఖలు, గుర్తులు, ఆ గుర్తులుకి అనుసంధానంగా ఉండేటువంటి చిన్న చిన్న రేఖలు, ముద్రలు, ఇవన్నీ కూడా మనకి కర్మగతమైనటువంటి అంశాలని తెలియజేస్తాయి. అయితే ఈ బీజాలు మొలకెత్తడానికి, అవి ఫలించడానికి అనువైనటువంటి క్షేత్రము ఈ అరచేయి యొక్క స్వరూప స్వభావాలు. ఈ క్షేత్రము గుణాలతో మిళితమై ఉంటుంది. అందువల్లనే మన యొక్క జీవితము గుణకర్మలతో ఏర్పడుతుంది అనేటువంటిది మన సనాతన ధర్మంలో పేర్కొనబడింది. అయితే బీజం యొక్క లక్షణాలను మనం మార్చలేము, అంటే కర్మలను మనం మార్చలేము. గుణాలని మార్చుకోవచ్చు. గుణాలని మనము సాధన ద్వారా, ధ్యానము ద్వారా, యోగశక్తి ద్వారా, ఇతర కారణజన్ముల యొక్క నడవడికను, బోధనలను, వారి యొక్క అనుసరించే విధానాన్ని మనం పరిశీలించడం ద్వారా మన యొక్క గుణాలను మార్పు చేసుకోవచ్చు. గుణాలను మార్పు చేసుకుంటే తదనుగుణంగా బీజాలు అంటే రేఖల యొక్క ఫలితం అది దుష్ఫలితమైతే కొంతవరకు తగ్గించుకోవటానికి, సత్ఫలితమైతే ఇంకా పెంచుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. దానికి సాధన ద్వారా వీటిని మనం మార్చుకోవచ్చు. గుణాలను కొంతవరకు మార్చుకోవటానికి, కర్మలను నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఈ సనాతన సాముద్రిక శాస్త్రం మనకి తెలియజేస్తుంది. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం ఎవరు ఎవరిని మార్చలేరు, మహిమలు చేయలేరు. మన కర్మగతమైనటువంటి అంశాలను మనం తెలుసుకోవడం ద్వారా మనల్ని మనమే మార్చుకొనవచ్చు. మన కర్మను మనం సరి చేసుకోవచ్చు. మన భవిష్యత్తును మనం నిర్మించుకోవచ్చు. మన కర్మకు మనమే కర్తలం. దీన్ని సవివరంగా మీకు తెలియచేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. ఇది ప్రకృతి, పరమాత్మ మనం ఎలా భావించినా ఈ ప్రకృతి పరిధిలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఋతువులు ఏర్పడటం, కాలాలు మారటం, వర్షాలు కురవటం, అగ్నిపర్వతాలు బ్రద్దలవటం, సముద్రాలు పొంగటం, మంచు కరగటం, హిమపాతం కురవటం, ఇలాగా అనేకమైనటువంటి ఋతువులు, కాలాల్లో అనేకమైన జీవరాశులు కొత్తవి ఉద్భవించటం,
ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. ఇవి అద్భుతాలు. ఈ అద్భుతాలు సృష్టి కోసం, సృష్టి కార్యం కోసం, సమస్త జీవరాశి కోసం జరుగుతాయి. కానీ ఒక వ్యక్తి కోసం ప్రకృతి ప్రత్యేకంగా మహిమల్ని చేయదు. పరమాత్మ జీవాత్మగా రూపుదిద్దుకున్నప్పుడు, కర్మలను ఆచరించడానికి మనిషిగా జన్మించినప్పుడు, తోటి మానవుడు కర్మలను ఎలా ఆచరించాలో వివిధ విధానాలను కారణజన్ముల ద్వారా వివరించడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం మహిమలు జరగవు. ఎందుచేతనంటే మన కర్మకు మనమే కర్తలం. ఈ కారణజన్ముల ద్వారా వివరించిన దాన్ని మనం జీవితాలకు అన్వయించుకొని ఎలా అనుసరించాలో తెలియజేస్తారే తప్ప, మనం దాన్ని అనుసరించి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి తప్ప భగవంతుణ్ణి నాకు మహిమ చేయి అని కోరకూడదు. దీనికి మనకి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. వాటిని కొన్నిటిని మనం తెలుసుకొని మనల్ని మనం ఎలా సరి చేసుకోవాలో చక్కగా అవగాహన చేసుకోవడానికి సాముద్రిక శాస్త్రం కొంతవరకు మనకి సహకరిస్తుంది. పరమాత్మ శ్రీరామచంద్రుని రూపంలో అవతరించి మానవాళి సమస్తం ధర్మబద్ధంగా కర్తవ్య కర్మను ఎలా నిర్వర్తించాలి, ఎలా ఆచరించాలి, మన ధర్మాన్ని ఎలాగా అనుసరించాలి అనేటువంటిది తనకు తానుగా ఆచరించి అనుభవించి చూపించాడు. పరమాత్మ శ్రీకృష్ణుని రూపంలో అవతరించి మానవుడు తన గుణాలను మార్చుకుంట ద్వారా కర్మలను నిష్కామ కర్మలుగా ఎలా ఆచరించాలో బోధించాడు. పరమాత్మ ఆదిశంకరుల రూపంలో జన్మించి మానవాళి అంతా ఒక్కటే, దైవశక్తి అంతా ఒక్కటే అని అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ పరమాత్మ శ్రీరామకృష్ణ పరమహంస రూపంలో జన్మించి అంతరాత్మను అమ్మగా భావించి మన అంతరాత్మతో మనం ఏ విధంగా అనుసంధానం అవ్వచ్చు అనుభవపూర్వకంగా నిరూపించి మనకు తెలియజేశారు. ఆ పరమాత్మ శారదామాత రూపంలో జన్మించి సంసారంలో కూడా బంధాలకు అతీతంగా అనంతాత్మ భావనలో జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో తెలియచెప్పారు. పరమాత్మ స్వామి వివేకానందుని రూపంలో జన్మించి వర్షిప్ గాడ్ ఇన్ మ్యాన్, మానవునిలో భగవంతుణ్ణి దర్శించమని మన సనాతన ధర్మాన్ని ఎలుగెత్తి చాటి చెప్పారు. పరమాత్మ రమణ మహర్షి రూపంలో జీవించి ఆత్మ పరమాత్మ వేరు కాదు, అది నువ్వే, అహంకారంతో కాకుండా నేను ఎవరు అని శోధించు, నువ్వెవరో బోధపడుతుంది. అప్పుడు అహం తొలగిపోయి మానవుడిగా జీవించడానికి అర్హత కలుగుతుందని, నేను ఎవరో తెలుసుకో, నేను ఎవరో శోధించు అని పరమాత్మ నువ్వే అహాన్ని వీడినప్పుడు అహంకారంతో కాకుండా నువ్వెవరో తెలుసుకుని జీవించమని శ్రీ రమణ మహర్షి బోధించారు. ఆ పరమాత్మ గౌతమి బుద్ధుని రూపంలో నడయాడి సంసారాన్ని ఛేదించి కోరికలకు లోను కాకుండా వ్యక్తి, ధర్మం, సంఘం ఈ మూడింటిని శరణుజొచ్చమని, అంటే అవగాహన చేసుకోమని త్రిశరణాలని మనకు అందించారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే 3 సూత్రాలని మానవాళికి ప్రసాదించాడు. ఇలా అనేక రూపాలలో పరమాత్మ అవతరించి బోధించాడే తప్ప మహిమలు చేసి ఏ వ్యక్తి యొక్క కర్మలను రూపుమాపలేదు, మార్పు చేయలేదు. కారణం ఎవరి కర్మకు వారే కర్తలు.
మన కర్మల సాంద్రత మనం తెలుసుకుంటే మన గుణాలను మార్పు చేసుకొని కర్మలను ఆచరించడం ద్వారా దుష్కర్మ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు, సత్కర్మ ప్రభావాన్ని పెంచుకోవచ్చు. తదనుగుణంగా మన భవిష్యత్తుని నిర్మాణం చేసుకోవచ్చు. ఈ సూత్రాలకి లోబడే సాముద్రిక శాస్త్రం పనిచేస్తుంది. అంతే తప్ప ఈ సాముద్రిక శాస్త్రంలో కర్మగతమైనటువంటి అంశాలు, రేఖలు ఎలా ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏ విధంగా దాన్ని సరి చేసుకోవచ్చు, సరి చేసుకోవటానికి పరిష్కారాలు గుణాల రూపంలో ఉన్నటువంటి ఈ స్వరూప స్వభావాలలో, అరచేతి యొక్క లక్షణాలలో వాటి యొక్క హెచ్చుతగ్గులను మనం గమనించి దానికి తగిన విధంగా మనలో ఉండేటువంటి గుణాలను మార్పు చేసుకుంటూ ద్వారా, విచక్షణ జ్ఞానాన్ని పెంచుకుంటూ ద్వారా మన జీవితాన్ని కర్మబంధాల నుంచి నెమ్మదిగా మార్పు చేసుకుని భవిష్యత్తును మనం ఆనందంగా నిర్మించుకోవటానికి ఇది ఉపకరిస్తుంది. అందువలన మన సనాతన ధర్మం నుంచి అనేక మంది మహనీయులు, భగవత్ స్వరూపులు, కారణజన్ములు, వారు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మాలను గ్రహించి వాటిని మనకు మనం అన్వయం చేసుకొని మన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి సాముద్రిక శాస్త్రాన్ని ఒక ఆధారంగా తీసుకోమని, దీని నుంచి మహిమలు ఆశించకుండా మన కర్మలను మనం సరి చేసుకోవటానికి ప్రయత్నించమని తెలియజేసుకుంటూ గోపాల సాముద్రిక శాస్త్రాన్ని వీక్షించండి. మరికొన్ని విశేషాలతో మళ్ళీ మనం కలుసుకుందాము. ఎవరి కర్మకు వారి కర్తలు, ఎవరి కర్మను వారు అనుసరించి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. నమస్కారం.